జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఈరోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పిన్నెల్లి సోదరులకి సంఘీభావం తెలపడానికి వెళ్ళినటువంటి యాంకర్ శ్యామల భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు అయితే ఈరోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళినటువంటి యాంకర్ శ్యామల భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి మేడం అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ పిన్నెల్లి సోదరుల అక్రమాల చిట్టా తీయాలంటే మనకి రోజుల తరబడి మాట్లాడుకున్నా తరగదు. మొదటిసారిగా అంటే చాలా ఉన్నాయి, వాళ్ళ మీద మాట్లాడుకోవాల్సినవి మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మరీ ముఖ్యంగా మొన్న 24 ఎలక్షన్స్లో ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసు బాగా సంచలనం రేపింది. ఆ ఈవీఎంలు బద్దలు కొట్టిన దీంట్లో ఎవరైతే ఒక అతను వ్యతిరేకంగా నిలబడ్డాడో అతను ఈ మధ్యనే గుండెపోటుకు కూడా గురయ్యి చనిపోవటం జరిగింది. అయితే దీనప్పుడు వైసీపీ నాయకులు ఎంతగా ఇతన్ని బలపరిచారో కూడా చూసాం. ఈవీఎంలో పాము ఉంది, పాము దూరింది కాబట్టి పగలగొట్టారని, అలాగే ఇంకొక ఆయన దొంగ ఓట్లు పడినాయి అందుకని రిగ్గింగ్ జరిగింది కాబట్టి దాన్ని రక్షించడానికి ఈవీఎం బద్దలు కొట్టారని, ఇలా రకరకాలు ఏదో తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేతకు అన్నట్లుగా సమర్థించుకున్నారు చాలామంది. సరే అది అట్లా నడుస్తూ ఉన్న టైంలో ఇప్పుడు ఎవరైతే వీళ్ళ ఆగడాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో ఒక ఇద్దరు సోదరులు, వాళ్ళిద్దరిని వీళ్ళు చంపించారు. అయితే వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఆ రోజు ఈవీఎం బద్దలు కొట్టేటప్పుడు అడ్డగించిన అతను కూడా టీడీపీ పార్టీ అతనే. అయితే ఏది ఏమైనా సరే వీళ్ళకి అధికారం పోయినా సరే, అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, సరే జరిగింది ఏదో జరిగిందని బుద్ధి తెచ్చుకొని ఏదో అంటారే కృష్ణారామ అనుకుని బతకడం లేకోకుండా, అంటే పరివర్తన రాలేదంట. అసలు పరివర్తన రాకపోగా వీళ్ళు ఇంకా ఆ ఓటమి బాధలో నుంచి పార్టీ ఓడిపోయిందనే ఒక బాధ, తాము ఓడిపోయారు అంటే తమ ఆధిపత్యానికి తెరబడింది అనే దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక ఎవరు అసలు వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా, ఈ మంచి రోజులు వచ్చిన టైంలో ఇంకొకళ్ళకి వీళ్ళు ఓడిపోతే కూడా ఇద్దరిని చంపించారు అంటే వీళ్ళంతటి గనులో అని అనుకుని వేరే వాళ్ళందరూ తోకముడవాలి అనే ఒక పిచ్చి ప్లాన్ తోటి వీళ్ళు ఇద్దరిని చంపిస్తే దీని మీద కోర్టుకు వెళ్ళారు. వీళ్ళకి బెయిల్ ఇవ్వకోకుండా పోలీసులు, వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటే ముందస్తు బెయిల్కి పోలీసులు బెయిల్ ఇవ్వద్దన్నారు. బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళిద్దరూ. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, మీకు బెయిల్ ఇస్తున్నాం కానీ, తాత్కాలిక బెయిల్ ఇస్తున్నాం కానీ నువ్వు పోలీసుల విచారణకి హాజరవ్వాలి, పోలీసులకు సహకరించాలి అని చెప్తే వీళ్ళు పెద్దగా సహకరించింది లేదు. ఈలోపు ఏమైంది అంటే దానికి ఇచ్చిన 2 వారాల గడువు అయిపోతే పోలీసులు కూడా గట్టిగానే వీళ్ళ రెగ్యులర్ బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ బెయిల్ని వ్యతిరేకిస్తే మీరు తప్పదు, మీరు లొంగిపోవాల్సిందే అంటే ఈరోజు మాచర్ల కోర్టుకు వచ్చి లొంగిపోవటానికి వాళ్ళు సిద్ధమయ్యి వచ్చారు. సరే సిద్ధమయ్యి వచ్చినప్పుడు ఆటలో అరటిపండులాగా ఈ యాంకర్ శ్యామల మగుడు అసలు వాడు సమ్రెడ్డి, యాంకర్ శ్యామల భర్త, వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు? వాడికి ఒక పెద్ద నేర చరిత్ర ఉంది. సినిమాలు తీస్తానని చెప్పి, అలాగే రిసార్ట్ కడుతున్నానని చెప్పి ల్యాండ్ ఓనర్ని, సినిమాలు తీస్తానని ఇంకొక అతన్ని, వాళ్ళిద్దరినీ మోసం చేసి 2 కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు. అవేంటి అంటే సినిమా తీస్తానని డబ్బులు తీసుకోవటం అనేది ఒక కేసు అయితే, రెండోది
ఒక ల్యాండు గండిపేట ఏరియాలో ఒక ల్యాండు లీజుకు తీసుకున్నారు వీళ్ళు. క్లబ్ హౌస్ పెడతామని చెప్పి, క్రికెట్ గ్రౌండు అట్లాంటివన్నీ క్లబ్ హౌస్ పెడతామని చెప్పి, ఇక తాగి తందనాలు ఆడొచ్చు, ప్యాకెట్లు ఆడించవచ్చు, ఏమైనా చేయొచ్చు అక్కడ అని చెప్పి, బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ల్యాండ్ తీసుకున్నారు. తీసుకుని ఏం చేశారు, వీళ్ళ దగ్గరికి డాక్యుమెంట్లు వస్తాయి కదా, ఆ డాక్యుమెంట్లతోటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నారు. ఇది ల్యాండ్ ఓనర్కి తెలిసి ల్యాండ్ ఓనర్ లీజ్ క్యాన్సిల్ చేశాడు. అదొక కేసు. ఇప్పుడు అక్కడ మొత్తం తీసేశారు. దానిలో భారీగా నష్టాలు వచ్చినాయి. అది ఒకటే. అదే వీళ్ళు బుద్ధిగా ఆ ఫామ్ హౌస్, ఆ క్రికెట్ గ్రౌండు అవన్నీ చక్కగా నడుపుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ పేచీ ఉండేది కాదు, నడిచేది. అట్లా కాదు కదా. మనము ఇప్పుడు వీళ్ళ ట్రైనింగ్ స్కూల్ అంతా ఎక్కడుంది, తాడేపల్లి ట్రైనింగ్ స్కూల్ కదా ఇది, మొత్తం ఫ్యామిలీ ఇది. వీళ్ళు బాతు దొరికిందా, అదే కోడి బంగారు బాతు దొరికిందా, రోజుకో గుడ్డు తిందామనే దానికన్నా దాన్ని కోసుకుని తిందామనే బ్యాచ్ కదా ఇది. ఈ బ్యాచ్ అయ్యేసరికి ఆ విధంగా మొదనష్టం చేసుకున్నారు. ఇది కాకుండా ఇంకొక ఆమెతో సినిమా తీస్తాను అని చెప్పి, అలాగే ఈ ఫామ్ హౌస్లో పెట్టుబడి అని చెప్పి ఒక 80 లక్షలకి ఒక మహిళలకి టోకరా ఇచ్చాడు. ఆ విషయంలో కూడా సార్ జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఆమె కేసు పెడితే. అయితే ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నారు. ఇక వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కేసులు ఇప్పుడు కేసు అప్పుడు కాదు, వీళ్ళు రెడ్డి ఫీలింగ్ తోటి వీళ్ళు ప్రచారం చేయటం అవన్నీ చేశారు ఒకప్పుడు. కానీ అధికార ప్రతినిధి అవటానికంటే ముందు జరిగింది ఏంటి అంటే, భర్తగా ఇప్పుడు మళ్ళీ అక్కడ అధికారం వస్తే అక్కడ చక్రం తిప్పితే ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డే వస్తాడు, ఇక్కడ కేసీఆరే వస్తాడు. మరి అన్నదమ్ములు ఇద్దరు రెండు రాష్ట్రాలను పంచుకున్నట్లుగా ఆ బాబాయ్ అబ్బాయిలు వ్యవహారం జరిగింది కదా చాలా. అట్లా వాళ్ళు ఏదో చెప్తే ఈయన వినేసేసి మొగుడు మీద కేసులు పోతాయి అనుకుంది ఈవిడ శ్యామల. అనుకుని అధికార ప్రతినిధి అయ్యి మరి ముసలి జంబుకము ఏవేవో కథలు చెప్పింది కదా, స్టోరీలు చెప్పింది కదా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. ఈ రోజుకి స్క్రిప్ట్లే చదువుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఈ సినిమా వాళ్ళకి ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే, వీళ్ళు సినిమాల్లో కూడా స్క్రిప్ట్లే చదువుతారు. అలాగే ఈమె స్క్రిప్ట్లు సినిమాల కంటే కూడా ఈమె చేసింది ఏంటి, యాంకర్ శ్యామల ఈ స్టేజ్ షోలు చేస్తుంటుంది కదా, వాటిని ఏదో అంటారు, ఈవెంట్లు చేస్తుంటుంది కదా, స్క్రిప్ట్ ప్రకారం వెళ్తారు కదా. అందుకని అసలు ఆమెకి ఏమి తలాతోక ఉండక్కర్లేదు ఆ స్క్రిప్ట్లకి. అట్లాగే ఇప్పుడు ఈ తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్లు కూడా తలాతోక ఉండవు. బాగా అడ్జస్ట్ అయిపోయి చేస్తుంది. కానీ ఈ అడ్జస్ట్ అయిపోయి చేయడం వెనకమాల అంతఃసూత్రం ఏంటి అంటే, ఈ కేసులు కొట్టేయించుకోవచ్చు అనే ఒక భ్రమలో వీళ్ళు ఉన్నారు. ఈ భ్రమలో ఉండి ఇప్పుడు ఈ రోజు జరిగింది. ఇన్నాళ్ళు అతను పెద్దగా బయటకు వచ్చినట్టు కనిపించలా. కాకపోతే అంతకుముందు వైసీపీ కండువాలు కట్టుకొని జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ప్రచారాలు చేసినప్పుడు ప్రచారం చేసిన వాళ్ళలో ఉన్నాడు అతను. కానీ ఈమె ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అప్పటి నుంచి పూర్తిగా మొత్తం ముసుగులన్నీ తీసేసేసి వచ్చేసింది, అధికార ప్రతినిధి అయ్యింది. ఇప్పుడు ఇతను కూడా ఏమనుకున్నాడంటే, సరే నాకు ఎట్టాగు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, క్లబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి, కేసులు మిగిలినాయి, బతకడం ఎట్లా అనే ఉద్దేశంతో మంచి ఏమంటారు సమయం చూసి గోదాలోకి దిగారు అన్నట్లుగా ఏదో అంటారు కదా సినిమాల్లో, మంచి ఎంట్రీ బాగుండాలని, ఘనంగా ఉండాలని చెప్పి ఇద్దరు హంతకులకి సంఘీభావం తెలపడానికి కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు ఏదో అంటారే, ఇప్పుడు బలహీనుడి పక్షాన్ని చేరితే ఏమొస్తుంది మనకి, బలవంతుడి పక్షాన్ని చేరితే వీళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు తక్కువ అంచనా వేసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి ఇంకా లోకరక్షకుడే, రక్షిస్తాడనే భ్రమలోనే ఉన్నారు వీళ్ళు. లోకాన్నే కాదు మనని ఇంకొంచెం ఎక్కువ బాగా రక్షిస్తాడనే భ్రమలో ఉన్నారు వీళ్ళు. ఉండి ఈ రోజుకే ఆ భక్తులు దాని నుంచి బయటికి రావట్లా, మత్తులో నుంచి బయటికి రావట్లా. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు బయటికి. మొన్న ఆయన నెల్లూరు ఆయన వచ్చాడు కదా, బయటికి వచ్చి మాట్లాడాడు పెద్ద ఆయన.
మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయన రౌడీ కాదు కదా, అందుకని సరే ఎందుకు వచ్చింది, ఇకనన్నా కొంచెం ప్రజల ముందు మంచి మార్కులు వేయించుకుందామని బయటకు వచ్చాడు ముసుగులు తీసి. ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు అసలు ఇందులోంచి ఇంకా బయటపడట్లా. జగనన్న ఈ రోజుకి అన్ని కేసుల్లో ఉండి బెయిల్ మీద ఉండి సీఎం అయ్యాడు అంటే మనం కూడా ఏదో ఒకటి అవ్వకపోతామా అనే ఒక ధీమాలో మాచర్ల కోర్టు దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలపడానికి వెళ్ళాడు అంటే ఏమనుకోవాలి చెప్పండి. అసలు వీళ్ళు ఏ రోజైనా సరే ఆ అనంతబాబు అనేవాడు ఉన్నాడా ఎమ్మెల్సీ, వాడు ఏదో స్వాతంత్ర పోరాటం చేసో లేకపోతే గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టో లేకపోతే ఏదో దేశానికి సంబంధించిన దేశాల ప్రతినిధులుగా పథకాలు తీసుకొచ్చిన వాళ్ళకి వెళ్ళినట్టు వాడి ముందు జాతర, కార్ల ర్యాలీ, ఆడికి పూలదండలు వేసి తీసుకురావటం, ఇవి ఇప్పుడే చూస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు ఇంత బరి తెగించి ఇంత సిగ్గొదిలేసిన వ్యవహారాలు చూడట్లా. ఎవరన్నా జైలుకి వెళ్ళనివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు. ఈ పరామర్శించేటప్పుడు ఏమని వీళ్ళు పరామర్శిస్తారు, లేదు అనుకుంటే ఈ జగన్ అమ్మట వెళ్ళిన వాళ్ళు ఏమని వాళ్ళ గురించి ఏం చెప్తారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావయ్యా, ఎవరికి జై కొడుతున్నావయ్యా అంటే ఏం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, ఇట్లాంటి వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా ముందుకొచ్చారు. మరి దీని వెనక ఏ అదృశ్య హస్తం ఉందో కానీ తెలియదు, కానీ ఆ అదృశ్య హస్తానికి మటుకు ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ ఆ పాపం మటుకు పోదు. అలాంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో దాపరించింది. వీళ్ళకి మట్టుకు చట్టం ప్రకారం వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ పిల్ల రౌడీ ఉన్నాడు కదా, వాళ్ళంటే పెద్ద రౌడీలు. ఈ పిల్ల రౌడీ శ్యామల మొగుడు, ఈ పిల్ల రౌడీకి కూడా పనిలో పనిగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్.